సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం టీచ్మెంట్ యాప్లో ఎలా లాగిన్ అవ్వాలి, క్లాసెస్ ఎలా యాక్టివేట్ చేయించుకోవాలి అనేది డీటెయిల్డ్గా చెప్తాను. ఫ్రీ క్లాసెస్ కొన్ని ఉన్నాయి, అలాగే మనకి పెయిడ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అవి ఎలా లాగిన్ అవ్వాలి అనేది డీటెయిల్డ్గా చెప్తాను. ముందుగా చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్సనల్గా కానీ లేదా గ్రూప్లో కానీ నేను ఈ లింక్ పంపిస్తాను. చూసారు కదా ఇక్కడ ఈ లింకు పైన మీరు క్లిక్ చేయాలి. క్లియర్గా ఇగోండి మీ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసినట్లయితే యాప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళిపోతుందమ్మా. ఇలా వస్తుంది. ఇక్కడ క్లియర్గా చూడండి, ఇన్స్టాల్ అని ఉందా, ఇన్స్టాల్ చేయండి. ఇలా ఇన్స్టాల్ అయ్యాక ఇగోండి ఈ విధంగా ఓపెన్ అని అడుగుతుంది. ఈ ఓపెన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు నెంబర్ అడుగుతుందమ్మా. ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ నెంబర్ అడుగుతుంది. సో నెంబరు టైప్ చేయండి. నెంబర్ మీరు టైప్ చేసినట్లయితే నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది. మీది వేరే నెంబర్ క్లిక్ చేశానమ్మా, నేను వేరే దగ్గర నెంబర్ వస్తుంది ఓటీపీ, కాబట్టి నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. మీరు ఇదే నెంబర్, ఇక్కడే నెంబర్ ఉందనుకోండి, డైరెక్ట్గా మీరు ఎంటర్ చేసేవచ్చు. సో 3 ఇందులోనే ఉంటే నెంబర్ డైరెక్ట్గా వస్తుంది, ఎంటర్ చేయండి. వేరే మొబైల్లో ఉంది కాబట్టి నేను ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి, సబ్మిట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ స్టూడెంట్ నేము నేను రిజిస్టర్ అయి ఉంది కాబట్టి యాప్లో ఇలా వచ్చేసింది. లేకపోతే ఇక్కడ మీరు నేమ్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, దీనిపైన ఇగోండి దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు హ్యావ్ ఏ క్లాస్ రూమ్ ఐడి అని అడుగుతుందా కదా, చూడండి క్లియర్గా హ్యావ్ ఏ క్లాస్ రూమ్ ఐడి అని అడుగుతుందా. అక్కడ మీకు ఇందాక చూపించినటువంటి క్లాస్ రూమ్ ఐడి అనేది మీరు వాట్సాప్లో చూపించాను కదమ్మా, అది ఎంటర్ చేయాలి. ఒకసారి చూడండి, వాట్సాప్లో మీకు చూపిస్తాను. ఇగోండి ఈ క్లాస్ రూమ్ ఐడి ఉంది కదా, ఈ ఐడిని మీరు అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసినట్లయితే ఓపెన్ కావడం జరుగుతుంది. చూద్దాం. ఇగోండి ఇక్కడ ఎంటర్ చేయాలి. ముందు మీరు వాట్సాప్లోనే ఐడిని నోట్ చేసి ఉంచుకోండి, మరలా వెనక్కి వెళ్ళలేరు, ఒక్కోసారి కట్ అయిపోద్ది. 5706964773 ఇలా ఎంటర్ చేశాక ఈ యారో మార్క్ పైన క్లిక్ చేయండి. చేసినట్లయితే ఇగోండి ఈ విధంగా మీకు క్లాస్ అనేది యాక్టివేట్. ఇగోండి ఇక్కడ మీరు చూడండి క్లియర్గా ఎగ్జామ్స్ ఏఎల్ఎస్ అంటే ఆల్ సబ్జెక్ట్స్ అమ్మ, బ్యాచ్ 4, మీరు బ్యాచ్ 4లో ఉన్నారు. ఇక్కడ మీరు చూడండి అప్రూవల్ పెండింగ్ అని వచ్చింది. అప్రూవల్ ఇచ్చాక ఏమవుతుందో చూద్దాం. సో చూడండి, యాక్సెస్ ఇచ్చాక మీకు ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇంతకుముందు మీకు ఇక్కడ అప్రూవల్ పెండింగ్ అని వచ్చింది. ఇప్పుడు అప్రూవల్ ఎప్పుడైతే నేను యాక్సెస్ ఇచ్చానో ఇలా వస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ కూడా ఎలా రాయాలనేది కూడా డీటెయిల్డ్గా చూద్దాము. ఇక్కడ మీరు ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినట్లయితే ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఒక టెస్ట్స్ అని కనిపించిందా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇలా టెస్ట్లు ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి అప్కమింగ్ నెక్స్ట్ టెస్ట్ 3:32 PM కని ఉంది కదా, ఆల్రెడీ 3:32 అయితే అయిపోయింది. దానిపైన క్లిక్ చేయండి. చేసినట్లయితే ఇక్కడ చూడండి 3:32కి ఎగ్జామ్ ఏది ఉంది, ఇవ్వండి ఇక్కడ 3:32కి ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. జనరల్గా అయితే దానిపైన క్లిక్ చేస్తే ఎగ్జామ్స్ అన్నీ ఆర్డర్లో ఉంటాయి. ఇందులో ఒకటి మీకు శాంపిల్ చూపించడం కోసం ఇప్పుడు షెడ్యూల్ చేశాను. ఇప్పుడు ఈ ఎగ్జామ్ అయితే నేను అటెంప్ట్ చేస్తాను, చూడండి ఎలా ఉంటుంది అనేది. దీనిపైన క్లిక్ చేయండి. మనం ఏ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాలనుకున్నాం ఇదే కదా, దానిపైన క్లిక్ చేయండి. చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇగోండి ఇక్కడ మరలా మీరు స్టార్ట్ టెస్ట్ అని టైప్ చేయండి, అదే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇగోండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం క్వశ్చన్స్ చదివి ఆన్సర్స్ పెట్టాలి. సో ఇక్కడ క్లియర్గా ఇక్కడ మీకు క్వశ్చన్ చూడండి, యూనియన్ ఆఫ్ రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఈ సెట్ ఆఫ్ డాష్ అని అడిగాడు. సో యూనియన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ అంటే ఏంటమ్మా, మనకు ఆల్రెడీ తెలుసు, రియల్ నెంబర్స్. ఆన్సర్ పైన ఇగోండి చూడండి దీనిపైన టిక్ చేస్తారు. దానిపైన టిక్ చేస్తే ఆ విధంగా సెలెక్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ క్వశ్చన్ అనేది డిస్ప్లే అవుతుంది. నేను స్పీడ్గా చూపించడం కోసం ఏదో ఒకటి ఆన్సర్స్ పెట్టేస్తూ ఉంటాను, క్వశ్చన్ మొత్తం చదవకుండా. సో చూడండి ఒకసారి ఇలా నెక్స్ట్ మరలా అలా టిక్ పెట్టేయడము, ఇది క్లిక్ చేయడం. ఓకేనా, క్వశ్చన్ కూడా చదవకుండా నేను పెట్టాను. లాస్ట్ క్వశ్చన్ దీనికి ఏదో దానికి ఆన్సర్ పెట్టాను. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లియర్గా సబ్మిట్ అని ఉంది చూడండి అమ్మా. ఇక్కడ క్లియర్గా మనకి సబ్మిట్ అని ఉందా, సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఇక్కడ రావడం జరుగుతుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. 4/5 మనకు 4 మార్క్స్ వచ్చాయి. ఆ తర్వాత సి డీటెయిల్స్ అని ఉంటుంది,
అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు క్లియర్గా మీ మార్క్స్ ఎన్ని, మీ స్కోర్ ఎంత, మొత్తం ఇంతకుముందు ఎంతమంది రాశారు, వారన్నిటిలో మీ ర్యాంక్ అంతా క్లియర్గా ఉంటుంది. ఆ తర్వాత ఆన్సర్స్ కూడా మీరు క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు. ఇవ్వండి అన్ని కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ ఎలా కనిపిస్తాయి. మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే క్లియర్గా. లేదు మీకు ఓన్లీ రాంగ్ ఆన్సర్ ఏవొచ్చాయి అవి కావాలంటే దీనిపైన క్లిక్ చేయండి. చేసినట్లయితే ఇవ్వండి ఒకే ఒకటి రాంగ్ మనం చేసాము. ఇర్రేషనల్ నెంబర్ √3 ఈజ్ ఇర్రేషనల్ కరెక్ట్ ఆన్సర్ అమ్మ. రేషనల్ పడిపోయి ఉంటుంది, మనం స్పీడ్లో రేషనల్ పెట్టిస్తుంటాము. సో ఇర్రేషనల్ అనేది కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా ఇర్రేషనల్ పెట్టాను. సో ఎనీవే అలా విడిచిపెట్టేయండి. ఒకవేళ మీరు అటెంప్ట్ చేయకుండా విడిచిపెట్టేశారనుకోండి, ఇక్కడ ఉంటాయి క్వశ్చన్స్, మనం అన్ని అటెంప్ట్ చేసాం కాబట్టి అక్కడ ఏం చూపించట్లేదు. ఈ విధంగా ఒక్కొక్కటి మనకి క్లియర్గా అన్నీ కూడా చూపించడం అనేది జరుగుతుంది. ఇలా స్క్రోల్ చేస్తే ఇగోండి కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, రాంగ్ ఆన్సర్ అంత కీ మొత్తం ఇక్కడే మీకు ఉంటుంది. క్లియర్గా కీ మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత మీ ర్యాంక్ కూడా ఇక్కడ క్లియర్గా ర్యాంకింగ్ అని ఉందా అక్కడికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ర్యాంకింగ్ కూడా చూపిస్తుంది. ఒక్కరే ఎగ్జామ్ రాశారు కాబట్టి ఇక్కడ పెద్దగా మిగతావి ఏమీ చూపించలేదు. ఇక్కడ క్రౌన్ సింబల్ చూడండి ఒకరికే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలామంది వచ్చేటప్పుడు మీకు ర్యాంక్ అనేది క్రిందన డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా మొత్తం నీట్గా చాలా చక్కగా ఈ యాప్ అయితే ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతిదీ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. సో థ్యాంక్ యూ.